20 రూపీస్కి మటన్ సూప్. ఓరి దేవుడా! హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిర్యానీ లవర్స్ హోటల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే కోల్డ్ అయింది బాగా. బాగా కోల్డ్ అయింది, ట్రావెలింగ్ ఉంది. సో నేనైతే ఈరోజు జొమాటో ఓపెన్ చేశాను. దాంట్లో ఏం చూద్దాం అని ఆలోచించాను. ఫైనల్గా అయితే సూప్ అయితే ఆర్డర్ పెట్టాను. మీకు దాంట్లో చూపిస్తాను చూడండి. 20 రూపీస్కి మటన్ సూపా? ఏంటి అర్థం కాలేదు. ఏంటా, జస్ట్ ట్రై చేద్దాం అని ఒకసారి ఆర్డర్ పెట్టాను. అది ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈరోజు మన ఫుడ్ ఏంటో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొట్టేయండి, గంట కొట్టేయండి. నేనైతే ఇంకా ఫుడ్ ఆకలే కానీ ఇంకేం ఓపెన్ చేస్తాం, ఇంకా అదే కదా ఓపెన్ చేసేసాను. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ మటన్ సూప్ టైప్ చేసేసాను. ఆఫర్లు ఏమున్నాయని టెక్ చేస్తే కింగ్స్ మండీ వాళ్ళంట ఏదో ఆఫర్లో పెట్టి 50% ఆఫ్ అని పెట్టారు. 20 రూపీస్ ఉంది కానీ ఒకటికి 2, 3, 4 కొట్టేశాను. ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది. ఇంకా ఫుడ్ అయితే వెయిటింగ్ ఫర్ డెలివరీ బాయ్. డెలివరీ బాయ్ కూడా అసైన్ అయిపోయాడు. మన ఫుడ్ ఆన్ ది వేలో ఉంది. ఫుడ్ ఎంత 18 మినిట్స్ 30 మినిట్స్ చూపించింది, బట్ ఫాస్ట్గానే వచ్చేసింది. మన ఫుడ్ అయితే అల్టిమేట్గా మన దగ్గరికి రీచ్ అయిపోయింది. నేను ఫుడ్ డెలివరీ బాయ్ని కూడా అడిగాను, ఏంటి రేట్లు తక్కువ ఉన్నాయి, బాగానే ఉంటాయా సూపులు? మండి మంచిదన్న పర్లేదు బాగానే ఉంటుందా? సరే, అంటే మన సాలరీ కంటే తక్కువ ఉంటుంది కొంచెం ప్రైస్. జనరల్గా కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది సాలరీ. సరే, స్టార్ట్ చేసాం, చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇదైతే మన ఈరోజు వచ్చింది. మీరు చూడొచ్చు ఒకసారి ఏమొచ్చిందా ఏంటనేది. నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఏం వేశారు 20 రూపీస్కి, ఏం వేశారు? 4 అయితే పెట్టేశాను, ఒకటైతే మనకు సరిపోదని. ఇదైతే మనకి ఈరోజు వచ్చిన ఫుడ్ సూప్, మటన్ పాయా సూప్ ఎలా ఉందా అనేది మనం ట్రై చేసేద్దాం. ఇదైతే ఒక్కొక్కటి 20 రూపీస్ మీరు చూస్తున్నారు. దీన్ని మనం బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. లేకపోతే బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఒక్కొక్కటి ఇది 20 రూపీస్, ఇది ఒక్కొక్కటి, ఇది 20 రూపీస్, ఇది 20, ఇది 20, ఇది 20. ఈ 4 మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. సర్వ్ చేసి నెక్స్ట్ ఎలా ఉంది ఏంటనేది ఫుడ్లో మనం రివ్యూలో చూసేద్దాం. లెట్స్ గో. చూసేద్దాం క్వాంటిటీ ఎంత వచ్చింది, అసలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓపెన్ చేసేస్తాను. ఓపెన్ చేసేసి మనం బౌల్లో సర్వ్ చేసుకున్నాము. సరే అండి, మీరు ఒకసారి చూడండి. ఇది మనకు వచ్చిన మటన్ సూప్, పాయా కాదు మటన్ సూప్. దీన్ని ఒకసారి బౌల్లో సర్వ్ చేసుకున్నాం. 20 రూపీస్ అన్నారు. ఎలా ఉంది ఏంటనే టేస్ట్ చూసాక చూద్దాం. టూ అయితే సఫిషియెంట్గా ఉందనిపిస్తుంది నాకైతే. ఇవైతే 2 మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వచ్చి 20 రూపీస్ పడింది. మీన్స్ ఒక 30 రూపీస్ దాకా పడింది. ఒకసారి మనం ఇదే టేస్ట్ చూసేద్దాం, ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మనం టేస్ట్ చూద్దాము. వేడివేడిగా ఉంది. ఒక్కసారి బయట చూడండి, ఒకసారి ఎలా ఉందో మీరు కూడా ఒకసారి. ఇది చాలా పడతాయి కదా, చూస్తున్నారుగా గుమగుమలాడే పాయ. హీట్గా ఉంది. ఒకసారి చూస్తున్నారుగా. ఫైనల్లీ మనం టెస్ట్ చేసేద్దాం, ఒకసారి ఎలా ఉంది ఏంటని టేస్ట్ చేద్దాము. 20 రూపీస్ పాయా సూప్ మీకే ఫైనల్గా చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. నాట్ బ్యాడ్, బాగుంది. పీసెస్ ఏమైనా ఉన్నాయో చూద్దాం ఒకసారి. పీసెస్ అయితే ఎక్కడ తగలట్లేదు, బట్ ఇది పాయా సూప్ లాగే ఉంది. బెటర్ ఫ్లేవర్స్ అయితే మటన్ సూప్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి దీంట్లో.
దీన్ని అయితే ఇలా తాగకూడదు అసలు, పాయా ఫ్లేవర్లోనే తాగాలి. సో డైరెక్ట్ ఇంక ఎత్తేద్దాం మనం. సో బెటర్, బాగుంది, కొంచెం రిలీఫ్గా ఉంది. సో వర్త్ 20, 25, 30 రూపీస్కి వర్త్ ఇదైతే. మీరు కూడా ట్రై చేయొచ్చు, మస్ట్ ట్రై, బాగుంది. బట్ దీంట్లో అయితే ఎక్కడ నాకైతే పీసెస్ కనపడలేదు. సో దీంట్లో ఒకసారి పీసెస్ ఉన్నాయో చూద్దాం. ఒకసారి దీంట్లో ఉంది బోన్ పీస్ ఉంది, ఒకసారి మీరు చూడండి. ఒకసారి బోన్ అయితే ఉంది దీంట్లో. సో ఇది మటనా చికెనా అనేది ఒకసారి ట్రై చేద్దాం మనం. మటన్ లాగే ఉంది ఇది. అందుకైతే ఒక బోన్ వచ్చింది. సో నాకు తెలిసి అయితే బర్త్ బాగుంది. సో ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగున్నాయి దీంట్లో. ఒకసారి మస్ట్ బాగుంది. సో ఒక్కటైతే నాకు తెలిసి నేను ట్రై చేద్దామని చూశాను, 20 రూపీస్ ఎలా ఉంటుంది ఏంటని చూశాను. బట్ క్వాంటిటీ అయితే సఫిషియంట్, ఒక్కళ్ళకైతే సరిపోద్ది. సో నేను 4 పెడితే కొంచెం తక్కువ వచ్చిందేమో ఒక దాంట్లో అనుకున్నాను. బట్ క్వాంటిటీ అయితే సఫిషియంట్ క్వాంటిటీ అయితే వచ్చింది. సో నాకు తెలిసి అయితే ఇది రిపీటెడ్ ఆర్డర్ పెట్టచ్చు. సో ఈరోజు సాటర్డే, సో వీకెండ్. నేను ఫుడ్ డెలివరీ బాయ్ని కూడా అడిగాను, ఏంటిది వీకెండ్గా, ఏంటిది 50% ఆఫ్గా, సో ఎలా ఉంటుంది ఏంటని కూడా అడిగాను. సో అన్న ఇది 50% ఆఫ్ వీకెండ్లో పెడతారు, కొంచెం రెగ్యులర్గా రావడం కోసం. బట్ ఇదైతే కొంచెం వర్తే. మనం సేమ్ ఇదే రెస్టారెంట్కి వెళ్ళి కూడా మనం ట్రై చేస్తే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక 200-300 కాస్ట్ అయితే తీసుకుంటారు. సో నాకైతే ఇది తెలిసి మస్ట్ ట్రై, బాగుంది. సో కింగ్స్ హోటల్ సంథింగ్ ఏదో ఉంది అది. సో ఎలా ఉంటుంది అని చూశాను, బట్ అయితే ఇదైతే బాగుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము. సో ఇప్పటికైతే ఇది నేను కంప్లీట్ చేసేస్తాను. మీరు కూడా ఇలాంటి ఫుడ్ రివ్యూస్, ఇలాంటి ఆఫర్స్ వాటి ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, ఇంకా ఫర్దర్గా ఇంకా వీడియోస్ చేయాలనుకుంటున్నారు అనుకుంటే, సో మీరు రికమెండ్ చేయండి, కింద కామెంట్ చేయండి. సో మెయిన్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మోర్ ఇలాంటి ఫుడ్ రివ్యూ వీడియోస్ కోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇది మన మటన్ సూప్ ఏదైతే ఉందో దాని ఫుడ్ రివ్యూ. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. సో అంటిల్ బాయ్.